7 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం। మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం అడవిలోపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై జరిగిన దాడి అమానుషమని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ అన్నారు। సొంత భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి కోడూరి కొండారెడ్డి, మాల కొండారెడ్డి, మల్లికార్జునారెడ్డి, నాగరత్నమలపై దాడి చేశారని ఆరోపించారు। గాయపడిన వారిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు। నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు। ఫోటో తీసుకుని ఫోటోలు వీడియో తీసి అసలు పెడదామని పోయాము। అంటే మేము ముగ్గురు అన్నది మా తోట కూడా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు। పోతునేసరికి తీసుకొని రాబోయేసరికి కలవాలి మాకు చెప్పలేదు। నిన్న పీసీపల్లి మండలంలో అడవిలోపల్లి గ్రామంలో పట్టాలను పూర్వీకుల స్థలంలో వాళ్ళు ఇల్లు వేసుకోవడానికి ఆయనకి 7 అమ్మాయిలు। భూభారతి చట్టం సమర్థవంతంగా అమలయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు। ఖమ్మం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు। శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు సేవలను వినియోగించుకోవాలని సూచిస్తూ పైలట్ రీసర్వేతో 95% వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు। దాన్ని క్లియర్ గా కలెక్టర్స్ కి అండ్ టీమ్ కి పాస్ ఆన్ చేయాలనేది ఈ ఇంటెన్షన్ ఉంది। సాగి అది ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ అండ్ సెక్రటరీ అండ్ కమిషనర్ లెవెల్ కలెక్టర్స్ తో పొలిటికల్ లెవెల్ లో మనకి అంగర్ మినిస్టర్ గారు కోరుకున్నారు ఐటీలోని పార్టిసిపేట్ అంటే దాని ఇష్యూస్ మనకి వర్క్స్ ఫ్రమ్ సార్ట్ అవుట్ అయినట్టు ఉంటుంది। వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ తో ఇంకా ఈ ఖమ్మము, భద్రాద్రి ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయనేది నాకున్న ఇన్ఫర్మేషన్। ఇది కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రైమ్ ఏరియాలకు సంబంధించినట్టే సెన్సిటివ్ ఉంటుంది। ప్రైమ్ ఏరియా కాని దగ్గర కూడా మనం వాటిని కొత్త చట్టాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి మోర్ దాన్ 15 months క్రాస్ అయింది, 15-16 months పూర్తయింది। దీంట్లో భాగంగా ఈ భూభారత్ ద్వారా రాష్ట్రంలో భూములున్న ప్రతి ఒక్కళ్ళకి పూర్తి న్యాయము, భద్రత జరుగుద్దని రైతన్నలు, భూములున్న ఆసాములందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఆదివాసీ ఇంటర్ విద్యార్థుల కోసం తక్షణమే బాలికలను వేరువేరుగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని పీవైఎల్ జిల్లా ఉప అధ్యక్షుడు ముసలి సతీష్ డిమాండ్ చేశారు। రోజు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు కళాశాలకు వస్తున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే హాస్టల్ సౌకర్యం కల్పించాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు। నా పేరు ముసలి సతీష్, పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని। ఈరోజు దుమ్మగూడెం జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ విద్యార్థులను కలవటం జరిగింది। ఇక్కడ అన్నయ్య మాకు హాస్టల్ సౌకర్యం కావాలి, ఇక్కడ హాస్టల్ లేక మేము మారాయగూడెం నుంచి అట్లాగే కొత్తగూడెం ఇతర మండలాల నుంచి ఇట్లా ఏజెన్సీ నుంచి రావటం జరుగుతూ ఉన్నది। కాబట్టి మాకు ఇక్కడ హాస్టల్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవటం జరిగింది। తక్షణమే జిల్లా అధికారులు స్పందించి కలెక్టర్ గారు ఇక్కడ దుమ్మగూడెంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకి హాస్టల్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇవాళ పీఓఎల్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని ఎడల దుమ్మగూడెంలో ఉన్న విద్యార్థులందరిని ఐక్యం చేసుకొని ఇక్కడ ఉద్యమాలు చేపడతామని చెప్పి ఇవాళ హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది।
మార్కాపురం జిల్లా పామూరులో యువ సముద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 29వ వారంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ అధినేత శ్రీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లికార్జునరెడ్డి జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు ఓగురు ఏడుకొండలు విలేకరులు సురేష్, గాజులపల్లి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మిత్ర బృందం పాల్గొన్నారు. పామూరు గ్రామంలో మన డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఈ రోజుతో 49వ రోజు జరిగింది. 29వ రోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ప్రతినిత్యం పేదలు ఇక్కడి నుంచి పామూరు గ్రామం అంటే వలసలు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలందరూ కూడా పనులకి నిత్యం వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్నదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపుని అన్నదానం చేస్తున్నటువంటి మా డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారికి, వారి అన్నగారు మాధవ్ గారికి, వారి అందరికీ కూడా చాలా మా పామూరు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ చెప్పారు, మాది ఒకరోజు ఆకలి కాదండి, 1,00,00,000 మందికి అన్నదానం చేస్తామని చెప్పారు. వారికి మా మనస్ఫూర్తిగా పామూరు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన డాక్టర్ గారు మల్లికార్జున రెడ్డి గారు ప్రతి మండలం, పామూరు మండలం కానీ చేసుకున్న కానీ కనిగిరి మొత్తంలో కూడా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అలాగే మా పామూరు సార్ అంకాలం మీద 6వ వార్డు మాది, నేను వార్డు నెంబర్ని. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. రైతులు యూరియాపై అపోహలు వీడి అవసరానికి అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని 232 రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికే 11,288 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచామని, ఎరువుల కొరత లేదా అధిక ధరలపై ఫిర్యాదుల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని తెలిపారు. మీరు ఫామ్ 7 ఇవ్వండి, లేదు ఇప్పుడు మీకు ఇచ్చిన ఫామ్లో మీరు రాసి ఇచ్చినా సరిపోతుంది, ఈ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి. షిఫ్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వెతుకుతున్నాము. షిఫ్ట్ అయిన వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది, ఎవరు కమిట్ కావడం లేదు షిఫ్ట్ అయ్యారనేది కూడా. సో అవన్నీ కూడా మేము పబ్లిష్ చేస్తున్నాము. గ్రామాల్లో అయితే గ్రామ సభల్లో బిఎల్ఏలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ సమక్షంలో కూడా పెడుతున్నాము. లేదు వీళ్ళు షిఫ్ట్ కాలేదు, ఉన్నారు మాకు తెలుసు ఈ ప్రదేశంలో ఉన్నారు అంటే తప్పకుండా మళ్ళీ ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కవర్ చేస్తాం, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఒక్క ఎలిజిబుల్ ఓటు కూడా డిలీట్ చేయబడదు. సో దాంట్లో అందరి సహకారం కావాలి, పొలిటికల్ పార్టీ సహకారం కావాలి, పత్రికే మిత్రుల సహకారం కావాలి, అల్టిమేట్గా ఓటర్ సహకారం కూడా మాకు కావాలి. సో ఇప్పుడు వరకు మాకు 84-85% ఒక బూత్కి ఒక బిఎల్ఓ ఉంటారు. సో ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ, ఆ ఎలక్ట్రల్ రోల్ హెల్తీగా పెట్టడం ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ. సో మనం 14వ తారీఖు పెట్టే ముందే మీరంతా తెలుసు, ఆల్మోస్ట్ 2 నెలల ముందు నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చాము అందరికీ. 2 దఫాలుగా మనం ట్రైనింగ్ ఇచ్చాము. సో వీళ్ళందరికీ కూడా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది, ఎవరు ఈ ఓటర్లు అంతా ఎక్కడ ఉన్నారో ముందే మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ దర్ స్టాట్యుటరీ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతిరోజు కూడా మేము నెల రోజుల ముందు నుంచి చెప్తున్నాం, ప్రతిరోజు కూడా మీరు నెల రోజులు ఉంది, ప్రతిరోజు 5 హౌసెస్ నుంచి 8 హౌసెస్ కవర్ చేయండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పి చాలామంది చేశారు ఆ విషయాన్ని. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 91% దాటింటూ కూడా నాకు ఆల్మోస్ట్ 5-6. కడప జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమన్ అనే వ్యక్తి హోలిస్టిక్ ఆసుపత్రిపై చికిత్సలో నిర్లక్ష్యం, అధిక బిల్లులు వసూలు చేశారంటూ ఆరోపించారు. తనకు తేలుకాటు చికిత్స సందర్భంగా సరైన వైద్యం అందలేదని, అర్హత కలిగిన వైద్యులు లేకుండానే ఫోన్ ద్వారా చికిత్స అందించారని పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారని, న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తారని తెలిపారు. 20,000 చిల్లర కూర్చుంటావా? నా డిశ్చార్జ్ చేస్తాం మరి మీకు కూడా. చెప్పాను సార్. నా పేరు డాక్టర్ సింగనమల సుమన్, నేను కన్సల్టెంట్ ఫార్మా డాక్టర్. దురదృష్టవశాత్తు మొన్న ఆదివారం నాకు ఉదయం తేలు కుట్టి ఆ తేలు
కాటుకు ప్రమాదానికి గురైనని. వెంటనే నాకు ఇదివరకే ముందు కొద్దిగా గుండె సమస్య ఉంది, నాకు బీపీ ఉండింది, కొద్దిగా గుండె సమస్య ఉంది. ఈ తేలు కాటు జరిగినప్పుడు ఆ యొక్క విష ప్రభావం ప్రధానంగా గుండె మీద ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే భయపడి వెంటనే నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవు వద్ద మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నదులు, డ్రైనేజీలు, రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అంశంపై 100 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ జోనల్ ఇన్ఛార్జ్ నరేంద్ర, వసంత్, సింధు, దినేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యర్థాలను డస్ట్బిన్లో వేయడం పర్యావరణ పరిరక్షణ. నిరంతరం కార్యక్రమాలు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో మన రాజమండ్రిలో 100 రోజుల పాటు వ్యర్థాలను డస్ట్బిన్లో వేయడం మన బాధ్యత అనే అంశంపై వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మనం ఎందుకు చేసుకోవాలి అంటే, ఈరోజు మనం అందరం కూడా తినేసిన వ్యర్థాలని, వినియోగించిన వ్యర్థాలని, ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ వస్తున్నాం. ఈ గోదావరిలో అవనివ్వండి, డ్రైనేజీల్లో అవనివ్వండి, రోడ్డుపై మీద అవనివ్వండి, ఏ ప్లేస్ అయినా సరే మనం ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ వస్తున్నాం. అలా పాడేయకుండా మనం వినియోగించిన వ్యర్థాలన్నింటినీ కూడా కేవలం డస్ట్బిన్లోనే పడేసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి ఉండడం అనేది జరగదు. ఈ అంశాన్ని ఏదో 1 రోజు 2 రోజులు చేసి వదిలేస్తే ప్రజలకి అంత అవగాహన వెళ్తుంది. కాబట్టి సుదీర్ఘకాలం పాటు చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మండపాక గ్రామంలోని కేశవస్వామి ఆలయ ప్రాంగణంలో గుండె వైద్య నిపుణులు ఆస్ట్రా రమేష్ హాస్పిటల్లో విజయ నర్సింగ్ హోం వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని టీడీపీ తణుకు అధ్యక్షుడు ఆత్మకూరి రామకృష్ణ ప్రారంభించగా సుమారు 200 మందికి ఈసీజీ, రక్త, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సరిపోద్ది అక్కడ ఈ పక్కన. ఈరోజు మన మండపా గ్రామంలో మాస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి డాక్టర్ గారు అయిన మన జీవి నాగేశ్వర గారు, అలాగే మేడం అనుష గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఎండి, మరి ఈ 3 డాక్టర్లు కూడా మన మండపా గ్రామంలో ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించడానికి వచ్చారు. వారందరికీ మా మండపా గ్రామం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే వారికి ఏ అవసరం వచ్చినా మేము అన్నింటికీ సహకరిస్తామని, అలాగే వారు ప్రతి సంవత్సరం కూడా మా మండపా గ్రామంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ జీవి నాగేశ్వరరావు, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, మండపాకు గ్రామస్తుని. అలా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మా ఊళ్ళో నేను, నా భార్య డాక్టర్ అనుష చిన్నపిల్లల కార్డియాలజిస్ట్, మరియు నా స్నేహితుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈవో కిషోర్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణకట్ట, మరుగుదొడ్లు, పరిశుభ్రత, క్యూ లైన్లను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే నిత్య అన్నదాన భవనంలో భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి సేవల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన డీఎస్పీగా వేమారెడ్డి బాధ్యతలు చేపట్టారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వారిపై జరిగే వేధింపులు, అఘాయిత్యాల నిర్మూలనే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు లేదా అసభ్య ప్రవర్తనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కోర్టు సంబంధించిన ప్రాసెస్ అనేది వస్తుంది సార్. రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను నెల్లూరు మహిళా పోలీసు ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో వివాహితులు మరియు మహిళల యొక్క సమస్యలు పరిష్కరించబడతాయి. వారికి ప్రప్రథమంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ విఫలమైనటువంటి పక్షంలో చట్ట ప్రకారం తగు చర్య తీసుకొనబడుతుంది. అంతేకాకుండా ఏదన్నా మహిళలకు అవసరమైతే సఖీ వన్ స్టాప్ సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు బాలికల చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలోని శంకర్రాయలపేట ఏపీ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి విద్య జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, మొబైల్కు బానిస కాకుండా పుస్తకాలకు స్నేహితులుగా మారాలని సూచించారు. పెద్ద కలలు కని వాటిని సాధించే వరకు కష్టపడి చదవాలని, క్రమశిక్షణతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ పీఓ వెంకటరమణ, పాఠశాల ప్రిన్సిపల్ జ్యోత్స్న, సిబ్బంది విక్టోరియా రాణి, చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన రెడ్డిప్పకి ఎంపీపీ నుంచి ఒక పీ కొట్టేద్దాం, కొట్టేస్తే ఎంపీ అయిపోతాడు. మా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఒక ఎంపీ, కర్నూలు నాగరాజు గారు ఉన్నారు కదా, ఆయన ఎంపీపీ పీ కొట్టేసి ఎంపీగా వచ్చినాడు ఇప్పుడు లోక్సభలో. కంప్యూటర్స్ అన్నీ కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమాక్స్ నుంచి కూడా కోరిన వెంటనే ఈ ఎండాకాలంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. నేను ఆ మినిస్టర్ సవితమ్మ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏ స్కూలు మొదటి ఇచ్చినా అది మన స్కూలే అవుతుంది. ఇంతవరకు ఏ స్కూల్స్ బిల్డింగ్స్ ఇవ్వలేదు. విద్యా ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా పెంచాలా, ఏ రకంగా గతంలో విద్యా ప్రమాణాలలో సరిగా లేక ఇబ్బంది పడి ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ప్రైవేటు పాఠశాలలకు తండోపతండాలుగా వెళ్ళిపోతే ఆనాడు సక్రమంగా పాఠాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వ రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించి అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అనలేము, కానీ కొంతమంది వేయకుండా వేసినట్లు తప్పుడు లెక్కల ద్వారా కూడా తీసుకుని మరి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి ఆటోల్లో లారీలో కానీ తీసుకుని చాలా చోట్ల గోడలు ఏర్పాటు చేసుకుంటే దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక పోలీసులు కావచ్చు, ఆ గోడౌన్లో రాత్రి చూస్తే 100ల కొద్ది సంచులు ఉన్నాయి, పొద్దున్న చూస్తే 50 సంచులు కూడా లేవు. మరి అలాంటి దుస్థితి రాకుండా, మేము అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరా పెట్టాలి. ఎన్ని సంచులు వస్తున్నాయి, ఎన్ని సంచులు పోతున్నాయి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మరి ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్కి విరుద్ధంగా మరి ఆదోని ప్రాంతం మొత్తము మరి గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడం వల్ల గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని, బెల్ట్ షాపును అరికట్టడంలో విఫలమైనటువంటి ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని మేము ఎంఎస్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
వ్యవస్థలో మార్పు రాకపోతే ఖచ్చితంగా స్వయంగా వెళ్ళైనా సరే మేము మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేసి ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా పోరాడదామని హెచ్చరిస్తున్నాము. ప్రజా సంక్షేమం కోసం ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకుని సక్రమంగా పనిచేయాలని మనవి చేసుకుంటాము. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1138 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రాజే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొంటూ కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం భాస్కరపురం గ్రామంలో వర్షాలు కురవాలనే ఆకాంక్షతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు రోడ్లపై పంటలు చేసి అందరికీ అన్నదానం చేశారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయనే గ్రామ సాంప్రదాయం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఉషనయ్య పాల్గొని వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో జరిగిన కత్తిదాడి ఘటనకు రౌడీ మూకలతో ఎలాంటి సంబంధం లేదని సిఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 10:30 నుంచి 11 మధ్య సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళల్లో నూరు అహ్మద్, అదేవిధంగా రఫీ అనే పర్సన్స్ ఇద్దరు స్వయంగా వాళ్లే మోటార్ సైకిల్ నడుపుకుంటూ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వాళ్ళల్లో నూరు అనే వ్యక్తికి గడ్డం కింద చిన్న గాయం ఉంది. రఫీ అనే అతనికి ఈ పొట్ట ప్రాంతంలో ఇంజరీ ఉంది, బ్లడ్ వస్తూ ఉంది. వెంటనే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అపోలో మనకున్న ప్రాథమిక సమాచారం ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత రిలేషన్ సంబంధించిన గొడవ. ఇది వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఆ రిలేషన్ ఉన్న పర్సన్ మీద చైతన్య దాడి చేయడం జరిగింది. దీన్ని నెల్లూరులోని కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇక్కడ రౌడీ మోకలు యథేచ్ఛగా కత్తులు కలిసి స్టార్ట్ అయిందని, అసాంఘిక శక్తులు మళ్ళీ విజృంభిస్తున్నాయని చెప్పి ప్రజలకు భయాందోళన పీడీ యాక్ట్లు 10 సంఖ్యలో పీడీ యాక్ట్లు నమోదు చేసి కడప జైలుకి పంపించడం జరుగుతుంది. కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నిరంతరంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ రౌడీ మోకలు అసాంఘిక కార్యకలాపాలు విజృంభించే అవకాశం నెల్లూరు టౌన్లో అయితే లేదు. దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను రెడీ చేసి వాళ్ళని సెర్చ్ చేస్తా ఉన్నాము. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచి ఎట్లాంటి గొడవలు భవిష్యత్తులో జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా మా ఏఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్. టీడీపీ జిల్లా ఇన్ఛార్జి